హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీకు మొన్న నాకు వీడియో పెట్టాను కదా, బియ్యం కడిగిన వాటర్ అన్నీ కిచెన్ వేస్టేజ్ అంతా వేసేసి కలిపి పోసాను మీకు మొత్తం. అది మీకు 1 వీక్లో రిజల్ట్ చూపిస్తా అన్నాను కదా. మా మల్లె చెట్టు చిన్న చెట్టు అండి, 1 మంత్ బ్యాక్ కొనింది. అది కొన్నప్పుడు 2 మొగ్గలు ఉన్నాయి. ఆ తర్వాత ఆకులన్నీ తీసేసి నేను మళ్ళీ ఈ ద్రావణాలన్నీ ఇస్తూ ఉంటే చూడండి అలా వచ్చిందో. మీకు ఇప్పుడు చూపిస్తాను మా చెట్టు. ఇదిగోండి, చూసారా ఎన్ని పూలు వచ్చినాయో. రోజు ఇప్పుడు దాదాపు నేను 6-7 రోజుల నుంచి కోస్తూనే ఉన్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, ఎంత చిన్న చెట్టు చూడండి. అంత చిన్న చెట్టుకే బాగా వచ్చినాయి. తర్వాత ఇంకో చెట్టు, గులాబీ చెట్టు తీసుకున్నాను కదా. ఇదిగోండి గులాబీ చెట్టు. వీటికి ఎన్ని మొగ్గలు వచ్చాయంటే అన్ని మొగ్గలు, పువ్వులు. ఇక మందార చెట్టు. ఆ ద్రావణం ఇచ్చిన తర్వాత మీకు రిజల్ట్ చూపిస్తా అని చెప్పాను కదా, అదనమాట. చూడండి ఎంత. కాకపోతే నేను మధ్య మధ్యలో ఈ మట్టి అంతా ఇట్లా సాయిల్ని అంతా ఇలా చేస్తూ ఉంటానండి. చేసి నీళ్ళు ఇస్తూ, వాటర్ ఇస్తూ ఉంటాను. అలాగే బియ్యం కడిగిన వాటర్, కిచెన్ వేస్టేజ్ మొత్తం వేసేసి ఒక 2 days అలా ఫర్మెంటేషన్ చేసిన తర్వాత వాటిలో వాటర్ కలిపి ఇస్తూ ఉంటాను. ఇదిగోండి మందార చెట్టు, చిన్న పాటే చూడండి. అది ఏదో పచ్చడి సీసా, నేను ప్లాస్టిక్ సీసాలో పెట్టాను. చూడండి, ఇదిగోండి మన డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ ఇరిగిపోతే తీసి పక్కన నాటానండి. అది చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఇది చుక్కమల్లి చెట్టు. మీకు రిజల్ట్ చూపిస్తా అని చెప్పాను కదా. వాటరింగ్ ఇచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో చెట్లు. ఈ సమ్మర్లో కూడా ఇదిగోండి ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా ఇస్తుందో. ఇవన్నీ చిన్న పాట్లోనే వేసానండి నేను. ఇదిగోండి ఆ ద్రావణాలు అయితే ఎక్కువ నేను ఈ బియ్యం కడిగిన వాటర్ ఎక్కువ ఇస్తూ ఉంటాను. ఇదిగోండి ఇప్పుడు కూడా ఇవ్వబోతున్నాను మీకు. అవే వాటర్ ఇవ్వబోతున్నాను. ఒక 3 days అయితే ఫర్మెంటేషన్ చేశాను ఆ వాటర్ని. అదే వాటర్ ఇవ్వబోతున్నాను. చూడండి, చూసారా ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. కానీ ఇక్కడ మాకు వేడి ఎక్కువ అండి, బాగా హెవీగా ఉంది. అసలు పూలైతే కొంచెం పైన వేడికి, ఆ ఎండకి కొంచెం నల్లగా వచ్చేస్తున్నాయి అన్నమాట. చూడండి నల్లగా వచ్చేస్తున్నాయి. అంత హీట్ ఉంది. అంత హీట్లో కూడా ఈ చెట్లు పూలు ఫ్లవరింగ్ ఇస్తూనే ఉన్నాయి. చూడండి, ఇదిగోండి చూసారా ఫ్లవరింగ్. నేను ఇచ్చే వాటర్ని మీరు కూడా ఇస్తూ ఉండండి. మీ చెట్లకు కూడా ఇలాగే ఫ్లవరింగ్ వస్తుంది బాగా. ప్రతి చెట్టుకి మొగ్గలు ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి. కాకపోతే ఈ ఎండకి బాగా హెవీ హీట్ కదా, బాగా నల్లగా, అంటే పూలుకు కొంచెం పైన కొంచెం నల్లగా వచ్చేస్తుంది అనమాట ఆ వేడికి. అయినా కూడా ఫ్లవరింగ్ వస్తూనే ఉంది. చూడండి, ఇదిగోండి మందార చెట్టు. ఈ మందార చెట్టు అయితే నేను ఒక చెట్టు కింద వేసాను. అది చెట్టు కింద అది రాలా సరిగ్గా, బతికింది కానీ ఫ్లవరింగ్ రాలేదు. దాన్ని మళ్ళీ తీసి పక్కన వేరే పాట్లో పెట్టాను. ఇప్పుడు బాగా వస్తుంది. ఇది కూడా అంతే, పెట్టి 1 month అయిందంటే వేరే పాట్లో పెట్టి. మామూలుగా అక్కడ ఉంది, దాన్ని తీసేసి, అంటే దానికి తులసి చెట్టు అంతా అడ్డమైపోయి అసలు ఫ్లవరింగ్ అనేది రాలా, బతికింది కానీ చెట్టు ఎదగలేదు. దాని తర్వాత తీసేసి మళ్ళీ వేరే పాటలు చూడండి. మళ్ళీ కొంచెం ఈ పురుగు అంతా వచ్చేస్తుంది కదా, ఇదంతా ఇలా తీసేసుకోండి, లేకపోతే ఇదంతా హెవీ అయిపోతుంది అనమాట. ఇలా చేత్తో తీసేసేయండి. నేనైతే ఇలాగే తీసేస్తానండి, చేత్తో తీసేస్తాను. ఎందుకంటే లేకపోతే అది మళ్ళీ అంతా స్ప్రెడ్ అయిపోయి చెట్టు అంతా పాడైపోతుంది. అందుకని దాదాపు నేను తీసేస్తాను, లేదంటే కొమ్మ అంతవరకు కట్ చేస్తాను. ఇప్పుడైతే ఫ్లవరింగ్ ఉంది కదా, బర్డ్స్ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి నేను కట్ చేయలేదు. తర్వాత కట్ చేస్తాను. ఈలోపైతే చూస్తే నేను చేత్తోనే తీసేస్తానండి శుభ్రంగా. చూసారు కదా, ఇదిగోండి క్రీపర్ రోజ్ అండి. ఇది కూడా మొన్న రీసెంట్గా తీసుకొచ్చాను. అంటే 1 month అవుతుంది. 1 month 1.5 month అవుతుంది. చూడండి ఎలా ఫ్లవరింగ్ ఇచ్చిందో చూడండి. ఇంకా చాలా ఫ్లవర్స్ కోసేసాను అనమాట. అయినా కూడా చూసారు కదా ఎంత బాగా ఫ్లవరింగ్ ఇచ్చిందో. అసలు ఈ సమ్మర్లో అయితే యాక్చువల్గా ఫ్లవరింగ్ అంత ఉండదు, కానీ మనం ఇచ్చే ద్రావణాలకి వాటికి అది ఫ్లవరింగ్ ఇస్తూనే ఉందన్నమాట. ఎన్ని పూలు వచ్చినాయో చూడండి. ప్రతి చెట్టుకి మొగ్గలు, పూలు. ఇదిగోండి, ఇది యాలుక్కాయల చెట్టు అని అన్నారు. ఏదో మొత్తానికి వేసాను, బాగా వచ్చింది. ఇంకోటి చూపిస్తామండి, అదే యాలుక్కాయల చెట్టు ఎంత బాగా వచ్చింది చూడండి. ఒక్క కొమ్మ వేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇదిగోండి,
యాలక్కాయల చెట్టు లవంగాల చెట్టు అన్నారు, మొత్తానికి ఏదో తెలియదు. ఒక చెట్టు వేరే ఇస్తే తీసుకొచ్చి వేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం సమ్మర్ సీజన్ కదా, ఫ్లవరింగ్ అంత బాగా ముద్దగా లేకుండా అలా వచ్చినాయి అన్నమాట. ఇది డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా, అది చెట్టు వేసాను. ఇదిగోండి చెట్టు. ఇదే ఒక కొమ్మ ఇరిగితే పక్కన పెట్టాను అనమాట, అది కూడా బతికి వస్తుంది బాగా. ఇప్పుడు మీకు ఒక ద్రావణం చూపిస్తాను. ఇది కూడా అంతే సేమ్. నేనేం చేశానంటే బియ్యం కడిగిన వాటర్ తీసుకొని, అంటే మాకు ఇంట్లో మేము దోసపిండి అమ్ముతామండి, ఆ వాటర్ అన్నమాట ఇది. ఆ వాటర్ అంతా చూపిస్తానండి. ఆ వాటర్ అన్నమాట. వాటర్ తీసుకొని ఒక 3 or 4 days ఫర్మెంటేషన్ చేశాను దీన్ని. ఇదిగోండి చూడండి, కనిపిస్తుందా? ఇదిగో ఇలా బాగా ఫర్మెంటేషన్ అయిపోతుంది అనమాట. ఇది అయిపోయిన దాన్ని దీనిలో నేను 1:2 రేషియోలో వాటరింగ్ ఇచ్చి, 1:2 కానీ 1:3 కానీ, కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది అయితే ఏం లేదండి. ఒక్కోసారి అయితే ఒక అంతే 1:3, 1:4 ఎట్లా అయినా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇబ్బంది అయితే ఏం లేదు, కొంచెం ఎక్కువైనా తక్కువైనా నేను చూసుకొని ఇస్తుంటానండి. కొంచెం చూసుకొని ఇస్తూ ఉంటాను, మీరు కూడా అలా ఇచ్చుకోండి. ఇదంతా ఏం లేదు, ఆ బియ్యం ఇడ్లీ పప్పు బియ్యం అవి కడిగిన వాటర్, ఆ రోల్ కడిగేస్తాం కదా, ఆ వాటర్ని అంతా పక్కన పెట్టేసుకొని ఒక 4-5 రోజులు ఇలాగ ఉంచేస్తాను మూత పెట్టేసి. ఉంచిన తర్వాత దాన్ని తీసుకొని ఒక 20 లీటర్ల నీళ్ళల్లో, అంటే పావు బకెట్ వాటర్ అయితే 3 వంతులు నీళ్లు కలిపేసి